ఈ కమెంట్ చూడండి అని ఇప్పుడు మార్కెట్లో చాలా కాస్ట్లీ ఫ్రూట్స్ వచ్చాయి కదా, అంటే ఇప్పుడు అవకాడోస్ అంటున్నారు, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ అంటున్నారు, ప్లమ్ ఫ్రూట్ అంటున్నారు, స్ట్రాబెర్రీస్ అంటున్నారు, బ్లూబెర్రీస్ అంటున్నారు. ఇవన్నీ తింటే హెల్త్ కి మంచిది అంటున్నారు కదా, మరి డబ్బులు లేని పరిస్థితి అన్నా మరి మేమేం తినాలన్నా హెల్త్ కావాలంటే అని అడుగుతున్నాడు. బ్రదర్, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో సార్, ఇదంతా బిజినెస్ టాక్టిక్స్. అంటే డబ్బులున్నోళ్ళు వాళ్ళు బిజినెస్ డబ్బులు పెంచుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఇది తింటేనే మంచిది, డ్రాగన్ ఫ్రూట్ తింటేనే మంచిది, లేకపోతే కివీ తినాలి, కొత్తగా అవకాడోస్ వచ్చాయి, ఇంతకుముందు అవకాడోస్ లేవు ఇండియాలో, ఇప్పుడు కొత్తగా అవకాడోస్ వచ్చాయి కాబట్టి తినాలి అని టైప్లో చెప్తుంటారు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది చవకగా హెల్త్ ఎలా సంపాదించుకోవాలి నేను చెప్తాను చూడు. ఏదైనా సరే, ఇప్పుడు అవకాడో ఉంది, అవకాడోలో వచ్చిన హెల్త్ బెనిఫిట్స్ నీకు రావాలి హెల్తీగా అంటే, తక్కువలోకి రావాలి అంటే ఎగ్స్ తిని. అవకాడోస్లో ఉండే ఫ్యాట్సే ఎగ్స్లో ఉన్నాయి. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తీసుకో, డ్రాగన్ ఫ్రూట్లో ఉండే హెల్త్ ప్రాపర్టీసే నీకు కావాలి చవకగా అంటే గ్రేప్స్ తిను. చవకగా నేను కొన్ని ఫ్రూట్స్ చెప్తాను, అన్ని సీజన్స్లో దొరుకుతాయి, అందరూ ఎఫోర్డ్ చేయగలరు. ఆ ఫ్రూట్స్ అంటే చెప్తాను చూడు. బనానా, గ్రేప్స్, గువా అంటే జాంకాయలు, ఇంకా పప్పయ్య, పైనాపిల్స్, లేకపోతే సీజనల్ ఫ్రూట్స్ సపోటా, యాపిల్స్, ప్రోమోగ్రానైట్స్ అంటే దానిమ్మ, ఏవైనా సరే మనకి చవకగా దొరికే మన లోకల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఈ లోకల్ ఫ్రూట్స్ అన్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటే ఈ ఎక్స్పెన్సివ్ ఫ్రూట్స్లో ఉండే అన్ని హెల్త్ ప్రాపర్టీస్ మీకు వస్తాయి.